ఈవీఎంలు ఎన్నికల ఫలితాలు అంశంపై నగరంలోని పౌర గ్రంథాలయంలో బెటర్ ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర గ్రంథాలయం నుంచి జేకే న్యూస్ నవభారత్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాలి. ఆంధ్రప్రదేశ్లో సజావుగా ఎన్నికలు నిర్వహించాలి. ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛందంగా ఎన్నికలు నిర్వహించాలి. నా పేరు జి త్యాగరాజన్, ఎన్జేఎంసీ జర్నలిజం, విశాఖపట్నం పర్మనెంట్ వాస్తవ్యుడిని, బెటర్ ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ని, అలాగే ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జేటీ రామారావు గారు. మేమిద్దరం కలిసి ఈరోజు ఈవీఎం మిషన్లు, ఆ తర్వాత ఎన్నికల్లో ఫలితాల మీద, వాటి యొక్క పర్యవసానాల మీద చర్చించడం గురించి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ధన్యవాదాలు. మా ముఖ్య ఉద్దేశం 2024 ఎన్నికల తర్వాత భారతదేశంలో చాలా అవకతవకలు జరిగినాయి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వాడకం వలన. అంటే ఏ విధంగా అంటే కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఓట్లు పడినాయి ప్రజలు వేసిన ఓట్ల కంటే. అదే కొన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు ధ్వంసం చేయబడినవి. తర్వాత ఎవరు తెలియకుండా వాటిని భద్రపరిచిన గదిలోకి వెళ్ళడం, తర్వాత రిజల్ట్ తారుమారు చేయడం జరిగినట్టుగా కూడా ఆరోపణలు వచ్చినాయి. ఇలా వివిధ ఆరోపణలు, తర్వాత ఆ మెషిన్లో కూడా సాఫ్ట్వేర్లో ఏదో అనుమానాలు నివృత్తి చేయడం జరిగింది. అందు నిమిత్తం రిజల్ట్ మారిపోయింది. దీనివల్ల నిజాయితీగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి అన్యాయం జరిగింది. ఈ విషయమై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల మళ్ళీ బ్యాలెట్ పేపర్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించి పారదర్శకత నిరూపించమని ఎన్నోసార్లు ప్రతిపక్షాలు ప్రభుత్వాలను, ఎన్నికల కమిషన్ ముఖ్యంగా వినిపించుకోవడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ రిజల్ట్నే 8 రోజుల్లో డిస్ట్రాక్ట్ చేయమని భారత ఎన్నికల కమిషనర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పడం చాలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఇందులో ఖచ్చితంగా అనుమానం లేదు. ఇటువంటి పునరావృతం కాకుండా మీ యొక్క అభిప్రాయాలను అది తెలియజేయాలి. కాబట్టి బెటర్ ఆంధ్రప్రదేశ్ ప్లస్ ప్రజా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రెండు ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో వివిధ మేధావులు, రాజకీయ పార్టీలు వారి యొక్క విలువైన సలహాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణరాజు మీడియా, ప్రెసిడెంట్ ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్. ఈ రోజున బెటర్ ఆంధ్రప్రదేశ్ అలాగే ప్రజా సంఘాల జేఏసీ ఈ రెండు సంస్థలు కూడా దేశంలో అత్యంత కీలకమైన ముఖ్యమైన అంశం మీద చర్చ జరపడం చాలా ముదావహం. నిజానికి ఎన్నికల సంఘం అనేది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ. అది ఖచ్చితంగా ప్రజలకు బాధ్యత వహించాలి. అయితే ఈవీఎంలకు సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నప్పటికీ చాలా సందర్భాల్లో ఎన్నికల సంఘం మౌనంగానే ఉంటూ ఆ అనుమానాలు మరింత బలపరిచే విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎన్నికల సంఘం తన వైఖరిని మార్చుకోవాలి. ఈ ఈవీఎంల మీద వస్తున్న ప్రతి అనుమానాన్ని కూడా ఎన్నికల సంఘం నివృత్తి చేయాలి. లేకపోతే మన ప్రజాస్వామ్య వ్యవస్థకి ఒక అనుమానం అనే ఒక భూతం అనేది ఒక పెద్ద శాపంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎన్నికల సంఘం నోరు విప్పాలి. ఉన్న అనుమానాలను వాళ్ళు నివృత్తి చేయాలి. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నం ద్వారకానగర్ పబ్లిక్ లైబ్రరీలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అందరితో కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, త్వరలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనేక నష్టాలు చూసి వచ్చాం. జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో ఉండే సిఈసి హెడ్, వారేమో సమాధానం చెప్పరు, పార్లమెంట్లో చర్చించరు, ఇక్కడ అసెంబ్లీలో తీసుకోరు. ఓట్లు అనుమానం వచ్చినప్పుడు, కింద పడే స్లిప్పులు ఉన్నప్పుడు ఆ స్లిప్పులు లెక్కించి చక్కగా చెప్పచ్చు ఎన్ని ఓట్లు పడ్డాయో. ఈ స్లిప్పులు లెక్కెట్టడంట.
అక్కడ బయట బటన్ నొక్కితే అవే చూపిస్తున్నారు, అవే చెప్తున్నారు. ఇకపోతే ఈవీఎం గోడౌన్స్ కలెక్టర్ గారు మానిటరింగ్లో ఉండాల్సిన ఈవీఎం గోడౌన్స్ మారిపోతున్నాయి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక ఎలక్షన్ కమిషన్కి ఒక సొంత ఇది లేదు. జ్ఞానేష్ కుమార్ ఉంది, అమరావతి సెక్రటేరియట్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఉంది. కానీ ఇక్కడ మా కలెక్టర్ గారు ఎలా తిరిగితే ఎలక్షన్ ఆఫీసరు, ఎంఆర్ఓ గారు ఎలా తిరిగితే రిటర్నింగ్ ఆఫీసరు. ఈ రెవెన్యూ వాళ్ళ చేతిలో ఎలక్షన్ కమిషన్ బందీ అయి ఉంది. వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట. అందువల్ల ఏంటంటే నామినేషన్ వేసిన వాళ్ళు నష్టపోతున్నాం. వాళ్ళ గతంలో మేము అందరం కూడా కొత్త గొప్ప పోటీ చేసి వచ్చిన వాళ్ళమే. మరి నామినేషన్ వేసిన వాళ్ళు అందరం కూడా మేమేదో వాళ్ళు ఇచ్చిన 14 రోజులు ప్రచారానికి వెళ్ళి ఖర్చు పెట్టుకొని నామినేషన్ వేసి ఒక సింహ మీద వెళ్ళొచ్చిన తర్వాత తిరిగి మాకు ఓటింగ్ వచ్చేటప్పటికి కనీసం ఆ బూత్లో పోలింగ్ బూత్లో సాయంత్రం 5 గంటల వరకు ఒక లెక్క ఉంటుంది, 5 to 7 ఒక లెక్క ఉంటుంది. లైన్లో ఉన్నారు, లోపలికి వచ్చారని చెప్తున్నారు. 7 నుంచి రాత్రి 11:30కి మారిపోతుంది వ్యవస్థ. ఇది ఎందుకు మారిపోతుంది జ్ఞానేష్ కుమార్ అంటే ఆయన మాట్లాడు. మోడీ గారు ఏమో పార్లమెంట్లో చర్చకు అవకాశం ఇవ్వడు. పోనీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శాసన మండలి ఉంది, శాసనసభ ఉంది, అనేక సమస్యలు మాట్లాడుతున్నారు కదా. ఇవాళ పాలు గురించి కానీ, పెరుగు గురించి కానీ, నెయ్యి గురించి కానీ, లడ్డు గురించి కానీ. మరి ఇన్ని మాట్లాడేటప్పుడు ప్రజా సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఓట్లు ట్యాంపరింగ్ విషయంలో, ఈవీఎం ట్యాంపరింగ్ విషయంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మరి వాళ్ళు రాబోయే రోజుల్లో కూడా 1,00,000 ఓట్లు తీసేయడానికి సిద్ధమవుతున్నారు కదా. దాని మీద ఆందోళనగా ఉంది మాకు. పోటీ చేసిన అభ్యర్థులు, ఓడిపోయిన అభ్యర్థులు, అన్ని రాజకీయ పార్టీలు అసలు ఏం జరుగుతుంది అన్నది మీద కూలంకషం కూర్చొని చర్చించుకుంటాం. రాబోయే కాలంలో జరిగే ఎన్నికలన్నిటికీ కూడా మేము ఒక ఎన్నికల నిఘా వేదిక కింద ఒక నిఘా వేదిక ఏర్పాటు చేసుకుని, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని అన్ని రాజకీయ పార్టీలతో ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు ఢిల్లీతోనూ కూడా ఇటు జ్ఞానేష్ కుమార్ అంటే ఎలక్షన్ కమిషన్ వారితో కూడా మళ్ళీ దశ పోరాటానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ ప్రజా సంఘాలు జేఏసీ అధ్యక్షుడు. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ నుంచి ఈ ప్రాబ్లం ఉంది అనేది అందరికీ తెలిసిందే. కానీ అది ఎప్పుడు బయటికి రాకుండా అలా సప్రెస్ చేస్తూ ఉంటారు. మరి 2015లోనే మన ఎమ్మెల్యే గారు సౌరభ్ భారద్వాజ్ గారు అసెంబ్లీలోనే చూపించారు, ఢిల్లీ అసెంబ్లీలో ఎలా హ్యాక్ చేయవచ్చు ఈ ఈవీఎంస్ అనేది చాలా మంచిగా డెమో అయినా 1.5 hour డెమో చూపించారు. సో దాని తర్వాత కూడా దాని గురించి ఏ ఇది కూడా మన ఎలక్షన్ కమిషనర్ గారు ఏ యాక్షన్ కూడా తీసుకోలేదు. అప్పటి నుండి ఇలాగే అన్ని పార్టీలు చెప్తున్నారు, కానీ ఈవీఎంలో ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. కానీ అది ఎప్పుడు బయటికి వచ్చి దాన్ని ఫోర్సిబుల్గా మనం ఎలా దీన్ని తగ్గించి వీవీప్యాట్స్ కౌంటింగ్ ఎలా పెట్టాలి అనేది దాని మీద మట్టు ఎవరు ఏమి కరెక్ట్గా తీసుకోవట్లేదు. నాకు తెలిసి ఇది ఒక ప్రజా మూవ్మెంట్ అయితే కానీ ఈ ఈవెంట్స్ని తప్పించడం అవ్వదు కూడా, అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక అపోజిషన్లో ఉంటే రూలింగ్ పార్టీ దాని గురించి మాట్లాడదు, అపోజిషన్లో మళ్ళీ వాళ్ళు వస్తే అదే మాట వాళ్ళు చెప్తారు. సో ఇలా ఇది ఎక్స్చేంజ్ అవుతుందే కానీ దాని మీద ఒక నిశ్చితమైన ఒక రూల్స్ గైడ్ లైన్స్ అనేది కల్పించట్లేదు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ఎలక్షన్ కమిషనర్ గారు కూడా ఇప్పుడు కుమ్మక్కైపోయి వాళ్ళు చెప్పిన మాటలతోనే ఆడుతున్నట్టు ఉంది. అది ఆల్రెడీ మనకి చాలా ఇన్స్టెన్సెస్ అలా ప్రూవ్ అవుతూ వస్తున్నాయి. సో మనం చేయాల్సిన పని ఇప్పుడు ఏమంటే మనకి ప్రజల దగ్గర వెళ్ళి ఈ అవేర్నెస్ తీసుకొని రాస్తే కానీ, ప్రజలు బయట వస్తే కానీ ఈ ఈవీఎంస్ మనం తప్పించలేము. బ్యాలెట్ పేపర్ బెటర్, ఎందుకంటే డెవలప్ కంట్రీస్ బ్యాలెట్ పేపర్స్ తో చేస్తున్నప్పుడు ఓకే అండర్స్టూడ్, మన పాపులేషన్ ఎక్కువ ఉంది, ఏరియా ఎక్కువ ఉంది, అండర్స్టూడ్. కానీ కొన్ని రోజులు తీసుకుందాం, కానీ కరెక్ట్ పర్సన్ ఎలక్ట్ అయి వస్తారు కనుక మనకి గవర్నెన్స్ బాగుంటుంది. సో ఇలా ఎవరైనా ఎవరో ఏదో పార్టీకి వచ్చి ఇలా ఈవీఎంస్ తో మాట్లాడుకుని మనం ప్రజల కరెక్ట్ కాదు. దీనికి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఎప్పుడు మన సపోర్ట్ ఉంటుంది, మన ఢిల్లీ తరఫున కూడా ఉంటుంది, మనం ఇక్కడ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాము. ఈ 24 ఎలక్షన్స్ లో కూడా అదే జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఎంతమంది బయటకు వచ్చి ఫైట్ చేశారు? ఎవరు రాలేదు. వైఎస్ఆర్సీపీ కూడా గట్టిగా రాలేదు బయటికి. సో అందువల్లనే డెఫినెట్ గా ఇంకొక పార్టీ కూడా అలానే చేస్తారు. సో దీనికి ఒక ఇది ఎండ్ కావాలంటే ఇది ప్రజల మూవ్మెంట్ గా మారాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్.
ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అందరిని కూడా ఆహ్వానించడం చాలా మంచి పరిణామం. 2024 ఎన్నికల ఫలితాలు చూసుకుంటే దేశవ్యాప్తంగా అనేక సందేహాలు చాలామంది ప్రజలు నోట మనం విన్నాం. ది వైర్ అనే ఆర్టికల్ ఏదైతే వచ్చిందో పరకాల ప్రభాకర్ గారు చెప్పినవి ఇప్పుడు మేధావుల్లో కూడా ఆ యొక్క ఆలోచనని మరి రేకెత్తించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. మేము ఎక్కడా కూడా మా యొక్క నియోజకవర్గంలో, మా యొక్క వార్డుల్లో, మా యొక్క పోలింగ్ బూతుల్లో ప్రజలైతే చాలా సంతృప్తికరంగా మా పార్టీకి ఓటేశారని చాలామంది మాకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎన్నికలు జరిగిన తర్వాత మరి రిజల్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళు ఉండడం వల్ల మనం ఏమి కూడా దాని మీద నోరు మెలపలేదు. ఎందుకంటే ప్రజా తీర్పు అనుకొని మీ అందరూ కూడా గౌరవించాం. మా నాయకుడు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చాలా భావోద్వేగంతో ఇక మంచి పనులు చేసినా కూడా ఈ రకంగా చేశారు, ఏం జరిగిందో తెలియదు, ఆ దేవుడికి తెలియాలని. కానీ మా పార్టీ పార్లమెంట్కి పోటీ చేసి ఎవరైతే పార్లమెంట్ అభ్యర్థులు ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో, ఇక్కడ విజయనగరం నుంచి బెల్లాని చంద్రశేఖర్ గారు కానీ, ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ దాదాపు 5,45,000 రూపాయలు మరి నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో వారు ఎన్నికల కమిషన్కి అమౌంట్ చెల్లించడం జరిగింది. ఈ యొక్క ఎన్నికలపై మాకు అనుమానాలు ఉన్నాయి, మాకు ఆ అనుమానాలను నివృత్తి చేయండి అని చెప్పడం జరిగింది. దానికి ఎన్నికల కమిషన్ వారు ఏం చెప్పారంటే వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ మీ ఎదురుగే టెస్ట్ చేస్తామని చెప్పారు. అలా టెస్ట్ చేయడం కాదు, మీరు పోలింగ్ బూత్లో ఏవైతే ఓట్లు పడ్డాయో వీవీప్యాట్ల ద్వారా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా లెక్కించండి. మాకు ఏదైనా పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం మీరు లెక్కించక్కర్లేదు, మాకు ఒక 5 బూతులు ఉన్నాయి, ఒక నియోజకవర్గంలో ఒక 5 బూతుల్ని మీరు క్రైటీరియాగా తీసుకొని ఆ యొక్క బూతుల్లో మీరు వీవీప్యాట్లు లెక్కిస్తే మేము దానికి సంతృప్తికరం చెప్తాం తప్ప మీరేదో మళ్ళీ మిషన్ తెచ్చి మళ్ళీ టచ్ చేస్తే మా ఎదురుగా అది కుదరదని చెప్పి మేము మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే మా పార్టీలో ఉన్న ఎవరైతే కోర్టులో కేసేసారో వీళ్ళని ప్రలోభాలు పెట్టి మళ్ళీ వారు కూటమి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఒక మనిషి ఒక ఎమ్మెల్యేకి ఓటు వేయాలంటే అది మనం బటన్ నొక్కిన తర్వాత వీవీప్యాట్ రావడానికి 7 సెకండ్లు పడుతుంది. అలాగే పార్లమెంట్కి ఓటు వేయాలంటే మరొక 7 సెకండ్లు టైం పడుతుంది. అలాగే మనకి వేలుముద్ర కానీ మన ఓటుని చెక్ చేయడం కానీ ఇవన్నీ తీసుకుంటే దాదాపు నిమిషం పైన మనకి ఓటు వేయడానికి టైం పడుతుంది. అలాంటిది నిమిషానికి 3 ఓట్లు పడే విధంగా మరి ఏదైతే అర్ధరాత్రి 11:35 నుంచి రాత్రి 2:15 వరకు కూడా మనకి ఈ రాష్ట్రంలో ఓట్లు జరిగే దుస్థితిని మనం చూసాం. ఏదైతే ఒక పోలింగ్ బూత్లో 1125 ఓట్లు ఉంటే 832 ఓట్లు పోలైతే సాయంత్రం ఏదైతే నైట్ 11:35 నుంచి 2:15 491 ఓట్లు పోలే. ఇది ఎక్కడ జరగలేని విషయం. ఎందుకంటే మనం ఓటేసేసరికి మీకు ఇందాక చెప్పినట్టు ఇన్ని సెకండ్లు ఇన్ని నిమిషాల్లో ఒక ఓటు వేస్తే మన నిమిషానికి 3 ఓట్లు వేసే విధంగా ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. అది నా అభిప్రాయంగా చెప్తున్నానండి. ఇంకో విధంగా ప్రభుత్వం లేకపోతే దీని అదే ప్రభుత్వం నాకు ఉంటే మాత్రం ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు గవర్నమెంట్ అది అనవసరం. అదే దిగిపోయి ఉంటే చాలా టెక్నికల్గా వచ్చారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా వచ్చారు బాగా ఆలోచించారు. ప్రజలకు ఏం కావాలి, నా ప్రాబ్లం లేదు, సారా కావాలా వేసేది, ఇసుక కావాలా వేసేది, అంతే. ఆ విధంగా గవర్నమెంట్ నాకు నెట్టుకొని వచ్చారు. ఇప్పుడు నేను నాకున్న చిన్న సలహా సార్, దయచేసి నేను చిన్నవాడిని, నాకున్న అనుభవంతో 40 సంవత్సరం నుంచి చూస్తున్నాను నేను ఈ ఎలక్షన్ అనేది. పూర్వం ఓటు ఇంకుతోనే వేసేవాడు, ఇప్పుడు ఇది వచ్చింది ఎలక్ట్రానిక్. అయితే దాని మూలంగా చాలా నష్టాలు
నేను చెప్పింది 100% కరెక్ట్. నేను తెలిసింది ఏంటంటే అప్పుడు కూడా దొంగ ఓట్లు జరిగింది. ప్రభుత్వం ఇంకా అంతకుముందు కూడా 45లో కూడా దొంగ ఓట్లు జరిగింది. కానీ దాని రెట్టింపు జరుగుతుంది ఈ ట్యాంపరింగ్ అనేది. అప్పుడు దొంగ ఓట్లు ఉన్నాయి. నా ఓటు 2 సార్లు వేసేసారు, ఒకేసారి 2 ఓట్లు వేసారు. కానీ అది చాలా తక్కువ. దాని డబల్ జరుగుతుంది ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితి బట్టి. దాన్ని మనందరం కలిసి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీ అందరూ సార్ చెప్పినట్టుగా ఆ మేడం గారు కరెక్ట్గా ముందు ఆ మేడం గారు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు వెళ్ళాలి. రెండో పాయింట్ సార్ చెప్పారు పబ్లిక్ వెళ్దామండి. ఇక్కడ చెప్పడం కాదు, సార్ చెప్పినట్టు 10 మంది చెప్పడం కొట్టాం, 100,000 మంది ఉన్నారు బయట చెప్పడం కొట్టడానికి. వాళ్ళ ఉద్యోగం దోచుకోవాలి. ఇది కరెక్ట్గా వాళ్ళకి నిజం వచ్చారా వీళ్ళు? నిజంగా ఓటు అనేది మన ఓటు ఇంకోటి వేసేస్తున్నారు, మన ఓటు దొరకడం లేదు. ఏంటి వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటే. మొన్న నేను బాధ్యత ఎలాగంటే ఎలక్షన్ నిలబడినప్పుడు నాతో పాటు 4 ఎలక్షన్ నిలబడ్డారండి కార్పొరేట్ ఎన్నికలు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నిలబడితే, వైసీపీ, జనసేన వీళ్ళంతా టీడీపీ నిలబడితే భయపడ్డా. కారణం ఏంటి? నేనేం గెలిచేస్తాను కాదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ లేదని కొంత బ్యాడ్ పెంచాను, సో నన్ను భయపడే కారణం ఏంటంటే వీడు బాగా ప్రజల్లోకి వెళ్ళాడు, సర్వీస్ చేశాడు అని చెప్పి వీడు గెలిచే అవకాశాలు ఉంటాయని భయపడ్డారు తప్ప పార్టీ మాత్రం బ్యాడ్ ప్రచారంలో ఉంది. వైసీపీ వాడు భయపడ్డాడు, టీడీపీ వాడు భయపడ్డాడు, జనసేన భయపడ్డాడు. అది సార్ నేను చెప్పింది. దయచేసి ఇప్పటికైనా మించిపోలేదు, సమయం మించిపోలేదు. ఈ రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి. దానికి కూడా మనం ఒక సార్ చెప్పినట్టు 50 మంది 100 మంది వెళ్తాం టీం ప్రతి జంక్షన్ కదా. ఎందుకంటే 10 మంది వెళ్తే కొడతానేమో భయం, 10 మంది వెళ్తే గెలవలు కదా కొడతానేమో భయం అని 100 మంది వెళ్ళామనుకోండి. ఆ 100 మందే